ఎన్ని ఉన్నాయి మీకు ఆవులు? 4 ఉన్నాయి సార్. 4. ఎన్ని లీటర్లు ఇస్తాయి మీకు? పూటకు వచ్చేసి 16-17 అయితే సార్. 16 లాభసాటిగా ఉందనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఓకే సార్. ఇప్పుడైతే ఓకేనా? ఫీడ్ సప్లిమెంటరీలో పాలు పెరగడానికి ఏం వాడుతున్నారు? మినరల్ మిక్చర్ వాడతాం. ఏదండి ఇదే? ముందుకు వేరే వాడాం, దాంట్లో మాకేం అనిపించలేదు దాంట్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది తీసుకొని ఆదిత్య మినరల్ మిక్చర్ 2 months అయితే ప్రజెంట్ అయితే మంచిగా ఉంది సార్. మాకు ఆవులు అయితే హెల్దీగా కనపడుతున్నాయి, హెల్తీగా ఉన్నాయి. పాలు గిట్ట కొద్దిగా పెరిగినాయి సార్. పాలు కూడా పెరిగాయి. తినడం వల్ల ఇంకా జర ఇష్టంగా తింటున్నాయి. జర ఎంత ఇస్తున్నారు సార్ రోజుకి? ఇది ఒక డక్కన్ ఇచ్చారు కదా, డక్కన్ దాంట్లో అంటే మూత ఒకదానికి ఒకదానికి ఒక మూత రోజు మీద. ఎప్పుడు ఇస్తారు? ఉదయం ఈవినింగ్ ఇస్తాం. ఈవినింగ్ ఇస్తారు. ఓకే ఓకే సార్. పాలు ఏంటి చిక్కదనం పెరిగిందా? పెరిగింది సార్. ఈ ఇన్స్టాగ్రామ్ లో చూసినాం సార్. 4 గంటలకు పడతాం సార్. ఇది వేసిన తర్వాత కొద్దిగా ఇష్టంగా తింటున్నాయి. పాలు గిట్ట చిక్కగా వస్తున్నాయి. నొరుగు కావడం కానీ నొరుగు ఇట్లా మంచిగా వస్తున్నాయి. లాభమే సార్. ఇది నష్టం అయితే ఇంకా లాభమే సార్. ఇది వాడడం వల్ల లాభమే ఉంది కానీ నష్టం అయితే ఏం లేదు సార్. తీసుకోవడం చెప్తా సార్. నేనైతే నాకు ఎవరైనా వచ్చి అడిగితే మటుకు కంపల్సరీ తీసుకోవడం బెటర్ అని చెప్తా సార్.